ఐపీ అన్నది ప్రూవ్ చేయాలి. అంటే నాకు నిజంగానే నా దగ్గర ₹1 కూడా లేదు అని బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా లాస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్లు, నీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయన్నది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెక్ చేసుకుంటాము. ఒక అడ్వకేట్ కమిషనే వేస్తాం జరుగుతుంది. ఏసీ నా దగ్గర నిజంగానే దివాలా కొని దగ్గర ₹1 కూడా లేదు అన్నప్పుడే ఆ ఐపీ అన్న వ్యక్తి దగ్గర నుంచి మనం రూపాయి తీసుకుంటానికి ఆస్కారం ఉండదు. కానీ ఈ ఐపీ పెట్టి నీ పేరు మీద ఉన్న ఆస్తి నీ భార్య గానీ, లేకపోతే నీ తల్లి గానీ, లేకపోతే నీ ఫ్రెండ్స్ పేర్ల మీద అంటే పంపించేసి రిజిస్టర్ చేసేసి నా దగ్గర ఏం లేవని చేతులు ఎత్తేస్తే ఖచ్చితంగా కొన్ని ఏళ్ల క్రితం దగ్గర నుంచి రిజిస్ట్రేషన్లు కూడా నువ్వు ఎవరి పేరు మీద మార్చావు అన్నది ట్రాక్ చేస్తాం జరుగుతుంది. ట్రాకింగ్ లో ఏమైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా అది బినామీ ఆస్తులాగా గుర్తుపట్టి మళ్ళీ అప్పు ఎవరికైతే కట్టాలో ఆ ఆస్తి రూపాన వాళ్ళకి అది ఇచ్చేస్తాం జరుగుతుంది.